డెవలప్ డెవలప్ డెవలప్. ఇలాంటి డాన్స్లు ఇవి అని చెప్పి టార్చర్ చేస్తుంటది, లేదంటే బయటికి వెళ్దాం ఉంటది. మనకి నేను చూసావు కదా, కానీ బయటికి వెళ్ళేసరికి మన వల్ల కాదు. అనమాట. దీనికి ఒక 5 to 7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. సరే ఎమోషనల్ అయింది, ఇప్పుడు ఆడవద్దు. కట్ కట్ ఓకే ఆపేయండి అంటున్నారు ఆయన. సైలెంట్ డిసెండెంట్ నాకు 5th క్లాస్ నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడు వదలలేదు. లైక్ స్కూల్ చేంజ్ అయింది, కాలేజ్ చేంజ్ అయింది, బట్ స్టిల్ నాతో టచ్ లో అలానే ఉంటుంది. సరే ఎమోషనల్ అయింది, ఇప్పుడు ఆడవద్దు. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎందుకు వచ్చింది? దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నాకు 9th క్లాస్ నుంచి ఫ్రెండ్, ఇప్పటికీ అదే నా బెస్ట్ ఫ్రెండ్. So now we are flatmates, but now ex-flatmates also. ఈవిడ ఇంగ్లీష్ క్లాసులు ఇస్తూ ఉంటారు, ఎవరికైనా కావాలంటే చెప్తే. డిగ్రీ 2nd ఇయర్ నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. డిగ్రీ వీళ్ళకి కోయిడ్, తర్వాత మా దాంట్లో వచ్చింది. నాశనం అయిపోయింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. డాగ్స్ అంటే పిచ్చి, వీళ్ళు ఎవరు చెప్పలేదు. Not particularly నేను అంటే బాగా ఇష్టం. ఎక్కడ చూసాను నిన్ను, మర్చిపోయాను. నేను ఫస్ట్ 8 years అవుతుంది. 2017. సో తిన్న సబ్ జూనియర్, నేను 3rd year. నేను ఎక్కడంటే వాచ్మెన్ బాబాయ్ నుంచి ఉంటారు అన్నమాట, మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గేట్ దగ్గర. సో అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తుంది. సో అప్పుడు చూసాను అలా ఒక సబ్ జూనియర్ గడి వెళ్తుంటే ఆడిని అడిగి తన ఇన్స్టాగ్రామ్ ఐడి అడగకుండా. ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అది మిస్టర్ ఇడియట్ అని ఉంది. అందులో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే బియర్డ్. సో తిన ఫ్లర్ట్ వేస్ ఎలా ఉంటాయంటే ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. సూపర్ సీనియర్ కదా, అదో కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ టాక్, లవ్ ఎట్ ఫస్ట్ మీట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మెమరబుల్ డే అంటే తినకి ప్రపోజ్ చేసిన డే ఫస్ట్. యాక్చువల్లీ వాళ్ళ ప్రపోజల్ కూడా చాలా బాగా జరిగింది. లైక్ సమ్వేర్ బీచ్ సైడ్ కూడా వెళ్ళారు. తినకి నేను ఎలా చెప్పానంటే ఇంకొకరి మీద క్రష్ ఉన్నట్టు వాళ్ళకి ఎలా ప్రపోజ్ చేయాలని తిన్నే ఐడియా అడిగి తిన్నే తీసుకెళ్ళి అక్కడే ప్రపోజ్ చేశాను. సో ఆ తర్వాత 3rd year లో నేను వెళ్ళిపోయాను కదా, అర్జున్ రెడ్డిలో లాగా అలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసాం. ఫ్యామిలీ కోసం అని చెప్పి ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ డిస్ప్యూట్స్ వల్లే మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యాం, ఇంకా బాగా దగ్గర అయ్యాం అనిపించింది. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కలిసి మ్యారేజ్ చేసుకోవడం అయితే ఎంత కష్టపడ్డామో, ఎంత స్ట్రగుల్ అయ్యామో, ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా, అంటే లైక్ ఓవర్ జాయ్. మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫుల్ 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 ఎంజాయ్ చేసా.